జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు పురస్కరించుకుని శాకాంబరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారి మూల విరాట్ను అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు వారాహి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలు నైవేద్యంగా అందించారు. వారాహి అమ్మవారి ఆలయం నుంచి సభా ప్రాంగణం వరకు తీన్మార్ డప్పులు, డోలు, సన్నాయి శబ్దాల నడుమ గ్రామోత్సవం చేశారు. భారీగా భక్తులు తరలివచ్చారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. చవల సత్యనారాయణ, ఉమాదేవి దంపతులచే అమ్మవారి సారెను సమర్పించారు. సోమవారం ధూమ్ర వారాహి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రామశెట్టి అయ్యప్ప దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ మంగళవారం మహావారాహి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, లక్ష కుంకుమార్చన పూజలు కొనసాగుతాయని తెలిపారు. చండీ, సుబ్రహ్మణ్య, మన్యు, సర్వసూక్త హోమాలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 23వ తేదీ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు రానున్నట్లు తెలిపారు. 24వ తేదీ విశాఖపట్నానికి చెందిన లలిత గాయత్రి మాతాజీ చేతుల మీదుగా పూజల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు పసుపు కుంకుమతో పాటు జాకెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిత్య ప్రసాద వితరణకు సహకరిస్తున్న సోమరోతు దుర్గాప్రసాద్, సునీత దంపతుల సేవలను కొనియాడారు. దాతల సహాయ సహకారాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు ఉదయం ముత్తైదుల చేత శాస్త్ర లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కోలాట కార్యక్రమం, అనంతరం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కూడా పాశుపత మహారుద్ర హోమం కూడా నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట కుంకుమార్చన కార్యక్రమాలు, సాయంకాలం పూట హోమ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా అమ్మవారు చేయించుకుంటున్నారండి. ఈ నెల 23వ తారీఖు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత సుబ్రహ్మణ్య అష్టకం అనేటువంటి అంశం మీద ప్రవచన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా 24వ తారీఖు శుక్రవారం ఉదయం 12 గంటల దగ్గర నుంచి కూడా అమ్మవారి మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రవలసిందిగా కోరుకొని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం చెందినటువంటి మాత లలిత గాయత్రి మాత వారి చేత ఈ 11 రోజుల పాటు కూడా అమ్మవారి దగ్గర పూజించబడినటువంటి రవికలగూడలు, గాజులు, పసుపు కుంకుమ కూడా ముత్తైదులకి పంచిపెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ నెల 25వ తారీఖు శనివారం తొలి ఏకాదశి సందర్భంగా మన ఆలయం వద్ద సామూహిక రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయండి. ఈ వ్రత కార్యక్రమాలకి సామగ్రి అంతా కూడా కమిటీ వారు అందజేస్తారు. ఎటువంటి రుసుము కానీ టికెట్ కానీ లేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవచ్చు. ఒకవేళ మగవారు అందుబాటులో లేకపోతే కనుక ఆడవారు ఒక్కరైనా సరే కూర్చొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవచ్చు. అలా పాల్గొనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కొంచెం ముందుగా మీ పేర్లు నమోదు చేసుకున్నట్లయితే కనుక ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవచ్చు. అలా పాల్గొనేవారు ముందుగా మీ పేరు నమోదు చేయించుకుంటే కనుక మీకు సామగ్రి అంతా కూడా మేమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా పాల్గొనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కొంచెం ముందుగా మాకు తెలియజేయండి. ఈ యొక్క 11 రోజుల పాటు కూడా మాలాదారులకు భిక్ష అందిస్తున్నటువంటి శ్రీ సోమరవతు దుర్గాప్రసాద్ గారు, సునీత గారి దంపతులకి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు ఎవరైనా ఉంటే బియ్యం రూపాయన కానీ, కూరగాయల రూపాయన కానీ, పెరుగు బకెట్ల రూపాయన కానీ మాకు తమ విరాళం అందించవచ్చు. అలా కానుకలు కానీ, చందాలు కానీ, విరాళాలు కానీ ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆలయ కమిటీ వారికి అందజేసి తగిన రసీదు పొందాల్సిందిగా కోరుకొని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం అమ్మవారికి ఉదయం పూట లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందండి. అదేవిధంగా సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రేపు మంగళవారాన్ని పురస్కరించుకొని సంతాన సుబ్రహ్మణ్య హోమం అనేది నిర్వహించబడుతుందండి. వివాహం కాని వారు కానీ, సంతానం లేని వారు కానీ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే కనుక వారికి వెంటనే తక్షణం ఫలితం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక రేపటి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.